నాకంతా తెలుసు, అసలు నాకు తెలియని సంగతి ఏమీ లేదు. మంచిదే, కొంతమంది కంటే కొన్ని సంగతులు ఎక్కువగా తెలుసుకున్నారని అనుకుందాం కాసేపు. మరి అలాంటప్పుడు ఏ విధంగా తమ అభిప్రాయాలను పంచుకోవాలో తెలియలేదా? ఏ విధమైన పరిశుద్ధ జీవన విధానం కలిగి ఉండాలో అర్థం కాలేదా? అన్ని సంగతులు గ్రహించినప్పుడు ఈ సామాన్యమైన సంగతులు ఎందుకు గ్రహించలేకపోయారు? దీనికి గల కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో ఇర్మియా కాలంలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఉన్న ప్రజలు మేము నిర్దోషులమండి, మాలో ఏ లోపము లేదు, మేము శుభ్రంగా ఉన్నాం, దేవుడు మమ్మలను దర్శిస్తున్నాడు, దేవుడు మమ్మలను హెచ్చిస్తున్నాడని చెప్పుకుని ఇర్మియా హెచ్చరికలను ఖాతరు చేయనందున తీవ్రమైనటువంటి శిక్షను వారు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు వైద్యుని దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, మనలో ఉన్న లోపాన్ని ఆయన తెలియజేస్తాడు. ఈ మందులు వాడండి, ఈ పరీక్షలు చేయించండి, ఈ చిన్న శస్త్రచికిత్స చేసి ఆ విభాగాన్ని తొలగిస్తే మీకు ఆరోగ్యం వస్తుంది అని ఆయన కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు వాటిని వినాలి మనం. అంతేగాని నాలో ఈ రోగం ఉందన్నాడు, అది ఉందన్నాడు, ఇది ఉందన్నాడు, ఈయనేం డాక్టర్ గారు అంటే కుదురుతుందా? అలా అంటామా మనం? మంచిదండి, మీరు చెప్పి నాకు సహాయం చేశారు, వెంటనే నేను డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను, లేకపోతే ఆ పరీక్షలు చేయించుకుంటాను అని చెబుతాం కదా మనం. అంటే శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రం చాలా సానుకూల దృక్పథం, చాలా విధేయత, చాలా సంస్కారం. ఆధ్యాత్మిక ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి దైవదాసులు చెప్పే మాటలు మనకు రుచించవు. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, పర్వాలేదు, ప్రార్థనకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కృపాయుగంలో మనం ఉన్న దేవుడు క్షమించేశాడు, గుర్తొచ్చినప్పుడు రండి, మీకు పని ఉన్నప్పుడు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను గొప్ప చేస్తాడు అనే బోధలు వినాలని కోరుకుంటున్నామా? గొప్ప చేసే మాట నిజమే, కానీ దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు మనలను మనం సమర్థించుకోకుండా సవరించుకొని సమర్పించుకున్న రోజున అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ నిజంగా నాలో ఏ లోపం లేదండి, నేను నిర్దోషినండి, దేవుని చేత నేను ఆ చక్కని కృపను పొందుకున్నానని ఎవరైనా చెప్పగలిగితే ఆ దారి వేరు. వాళ్ళని మినహాయించి ఈ సంగతులను అందరూ ఆలోచించి దేవునిలో మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం.